చౌట్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సువర్ణ, ఎంపీఓ, ప్రత్యేక అవగాహన సదస్సును సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో పాల్గొని ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సువర్ణ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలని, అలాగే పని జరుగు స్థానాలలో ఉపాధి హామీ కూలీలకు షేడ్ నెట్, త్రాగునీరు మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మరియు నర్సరీలలో షేడ్ నెట్ ఏర్పాటు చేసి జర్మినేషన్ వచ్చే విధంగా చూడాలని తెలుపుతూ, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను విస్తరించి గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆమె తెలిపారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. వివిధ పంచాయతీ కార్యదర్శులు ఈ సదస్సులో అధికారులు, సర్పంచ్లు పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్లో కొత్తగా వచ్చిన మన కలెక్టర్ గారు సర్క్యులర్ ప్రకారంగా ఈరోజు ఉపాధి హామీ పైన ఒకటి సర్పంచ్లకు మరియు పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది. మోటివేట్ చేసి షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ఏవైతున్నాయో ఆ వర్క్స్ తొందరలో కంప్లీట్ చేసి నర్సరీస్ని కూడా కొంచెం తొందరగా జర్మినేషన్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నటకు ఇవాళ అవగాహన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన ఏపీ గారు చెప్తారు. మీరు కొంచెం కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు కలెక్టర్ కానీ అంతకుముందు కలెక్టర్ మేడం కానీ కొంచెం అంటే డిఫరెంట్ ఎవరు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అట్లా ఉంటుంది. కాబట్టి ఈసారి ఏంటంటే మొత్తం ఈజీఎస్ గురించి 100% అవగాహన ఉంది. ఖచ్చితంగా ప్రతిరోజు ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్లో ఫీల్డ్ అసిస్టెంట్ తోటి, మేట్లతో కూడా మాట్లాడడానికి కూడా వెనకాడారు సార్. ఖచ్చితంగా ఈజీఎస్ ప్రోగ్రెస్ కావాల్సిందే. అయితే గ్రామాలలో అంటే మనకు తెలిసినంత మటుకు కూడా గ్రామాలలో ఉన్న ఏకైక పని ఉపాధి హామీ ఒకటే. వేరే పని ఉండొచ్చు కానీ కొంచెం ఎంతో వెల్ఫేర్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. డబ్బులకు సంబంధించి చేసిన కష్టానికి ఇప్పుడు వేరే సెల్ఫ్ యాక్టివిటీస్ అవన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ అవన్నీ రీకవరబుల్, అంటే మళ్ళీ లోన్లు రీవర్స్ కట్టాల్సింది. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం నడిచిందంటే ఓన్లీ ఉపాధి హామీ ఒకటే మనకందరికి తెలిసింది. అయితే ఈ ఉపాధి హామీలో ఏంటంటే ఎంత లేబర్ పొటెన్షియల్ ఉన్న గ్రామాల్లో ఎంత లేబర్ వస్తే అంత మన మెటీరియల్ జనరేట్ అవుతుంది. మెటీరియల్ అంటే ఏంటంటే మనం పోయిన ఈ 2026 మార్చిలో పోయిన నెల రోజుల కింద మా గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు వేసినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. తర్వాత మన ఎస్హెచ్జి భవన్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్